మీ మందిరాలు జరుగుతాయా? నిజాయితీగా ఒప్పుకున్న వారిని నా దేవుడు దీవించును గాక. అమ్మ ఎక్కడ వేలపాటలు జరుగుతాయి? నాకు తెలిసిన వేలపాటలు చెప్తాను. అసలు నిజమైన వేలపాట ఏంటంటే, ఒక ఊరు ఉన్నది. ఆ ఊరిలో ఒక కులానికి సంబంధించిన వారు వెనకబడి ఉంటారు. వారికి ఏదో ఒకటి వృత్తిరీత్యా వారిని పైకి లేపాలని ఆ ఊరిలో కొన్ని చెరువులు తవ్వించి వేలంపాటలు వేసి వీరికి ఎవరైతే వేలంపాటలో నెగ్గుతారో ఆ చెరువు యొక్క వ్యాపారాన్ని ఎవరు అందించేవాళ్ళు? ఆ పాటలో నెగ్గిన వారిని అందించేవాళ్ళు. కానీ ఇవి ఎలా తయారయ్యాయంటే, అలా హైందవ సోదరుల దగ్గరికి వెళ్ళిపోయి వినాయక చవితినప్పుడు లడ్డూ వేలంపాటలు ఎన్ని లక్షలు అవుతాయి అంటే 2 లక్షలు అవుతాయి. అది ఎక్కడికో ఆగకుండా ఎక్కడికి వచ్చిందంటే మన కుంపటికి వచ్చి కూర్చుంది, మన మందిరంలోకి వచ్చి కూర్చుంది, మన ఇంటిలోకి వచ్చి కూర్చున్నది. ఇప్పుడు ఎవరైనా వాగ్దానాన్ని వేలంపాట వేస్తారా? ఎవరైనా క్యాలెండర్ వేలంపాట వేస్తారా? ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి? కానీ ఎందుకు వేస్తున్నారు? ఇది అవినాశనం కదా? ఇది దేవుడు చెప్పింది అసలు జరుగుతుందా? మనం ఎంత తప్పు చేస్తున్నాం, ఎంత విరుద్ధంగా బ్రతుకుతున్నాం. చిన్నవే ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి, సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఈ సమాజానికి, సంఘానికి, క్రైస్తవ్యానికి, నీ బిడ్డలకి, ఎవరస్తునికి ఏం నేర్పుతున్నాం? వేలంపాటల ఎంతమంది కొన్నారు? ఇక్కడ ఉన్నారు ఎంతమంది పోటీ పడ్డారు? నువ్వు అహానికి పోయి నీ జేబులో చిల్లు కవ్వ పెట్టుకోకుండా నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. అవునా? వాగ్దానాలు కొనాలా? అసలు వాగ్దానం అనేది పెద్ద మాఫియా, తెలుసా? జాగ్రత్తగా వినండి. వాగ్దానంలో ఎప్పుడైనా ఖండితమైన వాగ్దానాన్ని మీరు చూసారా? ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, నిన్ను బలపరుస్తా, నిన్ను ధైర్యపరుస్తా, నీకు మేలు కలుగుతుంది, మునిపటి కంటే అత్యధికమైన మేలు నీకు కలుగుతాయి అనే ఉంటుంది. కానీ శ్రమతో కూడిన వాగ్దానం ఎప్పుడైనా ఉందా? నా దేవుడు వినకపోతే ఏం చేస్తాడు? గర్దిస్తాడు. మరి గర్దింపుతో కూడిన వాగ్దానాలు రావాలి కదా. ఒకవేళ గర్దింపుతో కూడిన వాగ్దానాలు ఉంటే మీకు మార్కెటింగ్ ఉండదండి, ఉంటుందా? అలాంటి దాన్ని నువ్వు వేలంపాట పెట్టుకుంటున్నావా? అలాంటి క్యాలెండర్ ఏంటి? డేటు చూసుకునే క్యాలెండర్ వేలంపాట పెట్టుకుంటున్నారా? పనికి మన ఆచారం, ఉపయోగమైన ఆచారం. దయచేసి నన్ను ఇంటిపోవద్దు. ఉన్న వాస్తవాన్ని చెప్తున్నా. ఈ సంవత్సరం ఎందుకు మళ్ళీ రాబోతుంది. నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసింది, ఏ సంఘం అని చెప్పను. అన్న ఒక 25,000 కానుక అడిగారన్నా, దేనికమ్మా అని అడిగాను. వాగ్దానాలకి అని. అన్న ఒక 3,000 వాగ్దానాలు ఎంత అవుతాయో చెప్పరా? మీది విజయవాడ సైడే కదా, మీకు ప్రింట్స్కి సంబంధించిన అవగాహన ఉంటుంది కదా అంటే, నేను డిజైనింగ్ చేస్తా. పర్లేదమ్మా, నాకు తెలుస్తుంది విషయం, మీరు ఎన్ని కావాలో చెప్పండి అంటే 3,000 కావాలి అన్నారు. 3,000కి ఎంత అవుతాయి అంటే 3,000 అవుతాయి. 3,000కి ఎంత అవుతాయి? 3,000. కానీ అడిగిందంత జేబు మరి ఖాళీ ఉంది కదా, జేబు ఖాళీ ఉంది కదా, నింపుకోవద్దు, వెనక పేర్చుకోవద్దు, పురుగులు బట్టి మళ్ళీ పోవద్దు. ఏమి శాపాన్ని దాచుకుంటున్నారో తెలుసా? ఎంత ప్రమాదాన్ని దాచుకుంటున్నారో తెలుసా? అది మళ్ళీ యవనస్తుల దగ్గర ఎంత బహిరంగంగా వాడుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఏమైపోవాలండి? మంచి చెడు విధేయత క్రమము తెలియకుండా ఎవరు చెప్తారు ఇంకా వాళ్ళకి? ఏమి నేర్పిస్తారు వాళ్ళకి? వాళ్ళు కూడా రేపు ఎదిగిన తర్వాత, కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత వాళ్ళు కూడా అలానే బ్రతుకుతారు కదా. దీన్ని కట్ చేద్దాం, ఇక్కడితో స్టాప్ చేద్దాం. ఇక్కడితో ఈ సంవత్సరం మళ్ళీ వేలంపాటలు పెడితే ప్రశ్నించండి, మానుకోనన్నా మానుకోండి. కొన్ని చోట్ల మౌనమే గొప్ప సమాధానం. మౌనంగానే ఉండండి, దాన్ని ప్రోత్సహించొద్దు. ప్రోత్సహించమని తలూపిన వాళ్ళే అయ్యగారు పెట్టండి, వేలంపాట పెట్టండి, వెళ్ళాలి పైకంటే వద్దుది ఆపేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? మందిరాలలో విగ్రహారాధన, గృహములలో కూడా. మీరందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి బొమ్మ తెలుసా? ఏంటి యేసుక్రీస్తు ప్రభువు వారి బొమ్మ అంటున్నారు? మరి ఏంటి యేసుక్రీస్తు ప్రభువు వారి చిత్రం అని తెలుసు? ఎవరికైనా తెలుసా? ఇప్పుడు నువ్వు మందిరం కల్పించిన వెంటనే ఏంటి తెలుసా? ఏంటి దీని అర్థం ఏంటి? తెలీదు, అసలు తెలీదు. నువ్వు చక్కగా మళ్ళీ నీ ఇంట్లో ఒక యేసుక్రీస్తు ప్రభువు వారి బొమ్మ పెట్టుకుంటావు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏంటది? నా దేవుడు ఏం చెప్పాడంటే
ఏం చెప్పాడు? ఒక చక్కటి ఆజ్ఞ ఉంది. నిర్గమాకాండము 20వ అధ్యాయం మనం చూస్తే, ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమును చేసుకోకూడదు. దానికి అసలు యేసుక్రీస్తు ప్రభువు వారి రూపాన్ని చేసుకున్నది విగ్రహారాధనే. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువు వారి విగ్రహాన్ని చేసుకున్నది విగ్రహారాధనే. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువకు మొక్కినది విగ్రహారాధనే. ఈరోజు చాలా మంది తిరుపతిలో గుండు కొట్టించుకున్నామని చూసాం, గుణదలలో గుండు కొట్టించుకున్నామని చూడట్లేదా? నీకు గుండెకి కూడా కొట్టించుకుంది, నీకు అది అలంకరణ కదా, గౌరవం కదా. నీకు ఎందుకు కొట్టించుకుంటావు తెలుసా? జుట్టు మంది వచ్చింది కదా, అందుకే కొట్టించుకున్నావు. అదే రాదు అన్నావు అనుకోండి, కొట్టించుకుంటాడు ఎవరన్నా? ఒక్కడు కూడా వెళ్ళడు నా దగ్గరికి, ఒక్కడు కూడా వెళ్ళడు. అసలు ఏం చేస్తున్నావు? విగ్రహారాధన ఎక్కడో ఉందనుకుంటున్నాం, కానీ నీ ఇంటిలోనే ఉంది. వాళ్ళు విగ్రహారాధకుడు, హైందవులు విగ్రహారాధకుడు అని అనుకుంటాం, కానీ నీవు కూడా విగ్రహారాధకుడివే. అది నీకు అర్థమవుతుందా? అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ బొమ్మ, యేసుక్రీస్తు తల్లిగారైన మరియమ్మ గారికి పట్టు చీర కడతారు. ఒక్కసారి ఎవరికైనా వితంతువుకో అడుక్కునే వాళ్ళకు ఒక చెరగునిచ్చారు, 200 రూపాయలు పెట్టి. మా ఇంటి పక్కన ఆర్సీ చర్చ్ అద్దంలో నీటిగా అక్కడ కింద ఎవరు దానికి అలంకరించారో పేరు రాసి, ఈ చీర 15,000 రూపాయలు చీర, అందించిన వారు పలానా ఎక్సెట్రా ఎక్సెట్రా పెట్టేసి దానికి చీర కడతారు. 15,000 రూపాయల చీర బొమ్మకు అవసరమా? ఇది విగ్రహారాధన కాదా? మందిరాల్లో విగ్రహారాధన జరగడం లేదా? నీ ఇంటిలో విగ్రహారాధన జరగడం లేదా? నువ్వు చూసి ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారి బొమ్మ కూడా విగ్రహారాధనే. ఎవరికి తెలియదు. ఎవరో చిత్రకారుడు తనకున్న నైపుణ్యాన్ని బట్టి ఒక చిత్రాన్ని గీశాడు, దానినే గొప్ప అని మొక్కుతూ ఉన్నా తప్పించి అది దేవుని నిజస్వరూపం కాదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎర్రని చక్కటి చున్నీ వేసుకుని ఇట్లా ఉన్నట్టు ఉండడు. నా దేవుడు మహా సౌందర్యము కలిగిన దేవుడు. అక్కడ ఏంటంటే దేప్రేస్ మొహం వేసుకున్నట్టు ఉంటది, నీరు గారు పెట్టినట్టు మొహం ఉన్నట్టు ఉంటది, వాళ్ళని చూస్తే జిడ్డు మొహం ఉన్నట్టు ఉంటది. కానీ నా దేవుడు రూపశ్రీన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, అనంతుడైన దేవుడు, ఎంత సౌందర్యంగా ఉంటాడు. నా దేవునికి రూపం లేదు. ఇక్కడేదో యేసుక్రీస్తు ప్రభువు వారిని నరరూప దారుడిగా వచ్చాడు కాబట్టి అలా అనుకుంటున్నాం, కానీ ఆయనకి ఏమైనా రూపం ఉందా? ఆయన ఆత్మస్వరూపే ఉన్నాడు. ఎవరైతే ఆత్మతో నింపబడతారో వారే ఆయన చూడగలరు, ఆయన ప్రత్యక్షతను పొందుకోగలరు, ఆయన అభిషేకాన్ని అనుగ్రహించుకోగలరు. ఇవండి మనం ఆచరిస్తుంది. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఆచరించమన్న దాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశాం. వీటిని ఆచరించి మేము మహాభక్తి పరులము, మా యొక్క తల్లిదండ్రులు ముత్తాతలు మాకు మొత్తం అంతా కూడా క్రైస్తవ్యం, మేము ఎంత కాలం ఇచ్చేవాళ్ళము, సేవకులు ఎంత సేవ చేస్తూ ఉంటామో, ఇది మా జీవితం అని పొగడతారు కాదు. సరే, ఆచరించకూడదని ఆచరిస్తున్నది అని మాట్లాడుకున్నాం. అసలు దేనినైతే ఆచరించకూడదో వాటిని ఆచరిస్తూ ఉన్నాం. అసలు ఇప్పుడు దేనిని ఆచరించాలి?